నమస్తే స్వామీజీ. నమస్తే స్వామీజీ, మహాప్రాణ విద్యతో అంటే విద్యార్థులకు కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇదేమన్నా తోడ్పడే అవకాశం కానీ లేకుంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ అయ్యే సూచన కానీ అవకాశం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు మనం విద్యార్థులను కానీ ఎవరైనా చదువుకునే వాళ్ళే ఇంటెలిజెంట్ ఫెలోస్ అంటారు, కొంతమంది ఉంటారు. ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అంటారు. ఇంటెలిజెంట్ స్టూడెంట్ లేదా ఒక వ్యక్తికి చదివితేనే నిద్ర వస్తూ ఉంటుంది. అవును, ఆవలింతలు వస్తూ ఉంటాయి. కొంతమంది టీచర్ ఏదో చెప్తూ ఉంటాడు, వెనక బెంచ్లో పడుకుంటూ ఉంటాడు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్. ఇది కారణం ఏంటి అంటే మనం ఏమంటామంటే చదువురా అని వాడిని జోకొడుతూ ఉంటాం. అయితే పాపము వాళ్ళు కూడా ఏం చేయలేరు, వాళ్ళకి చదవాలని ఉంటుంది. తోటి విద్యార్థులు ఎదుగుతూ ఉంటే వాళ్ళు షైగా ఫీల్ అవుతూ ఉంటారు, కానీ వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క బ్రెయిన్ అనేది కుచించుకుపోయిన వ్యవస్థ, కుచించుకుపోయింది. ఇంటెలిజెంట్ ఫెలోస్లో వికసించి ఉంటుంది, వాళ్ళ యొక్క బ్రెయిన్ షార్ప్ ఉంటుంది. అందుకే వీరు అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటారు, కొంతమంది మిడ్లో ఉంటారు, కొంతమంది అసలు పూర్ ఉంటారు. ఒకటే రీజన్, వీరి యొక్క ప్రాణగతి గనక పిట్యూటరీ గ్లాండ్ అంటారండి. ఒక వ్యక్తి ఎదగాలన్నా, హైట్ పెరగాలన్నా, ఒక వ్యక్తి హైట్ రావాలా, మంచి హైట్కు పెరగాలన్నా, సక్రమమైన ఎత్తులో ఉండాలన్నా, వీళ్ళంతా ఎత్తు అంటే ఈ ఫిజికల్ ఎత్తు కూడా, అంటే ఫిజికల్ బాడీ యొక్క గ్రోత్, హైట్ పెరగాలన్నా, అతని బ్రెయిన్ షార్ప్ కావాలన్నా ఈ పిట్యూటరీ గ్లాండ్ వ్యవస్థ అనేది చాలా కీలకం అండి. పిట్యూటరీ గ్లాండ్ అంటారు మనకు. ఓకే. ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఎప్పుడు దాని యొక్క ఇన్యాక్టివేషన్ ఉంటుంది. ఎవరి శ్వాస పిట్యూటరీ గ్లాండ్ చేరదండి, ఎవరిది చేరదు, ఒక యోగం చేసే వాళ్ళది చేరుతుంది. ఈ యొక్క మహాప్రాణంను, ఈ యొక్క ప్రాణాన్ని సహస్రార భూమిక పిట్యూటరీ గ్లాండ్ వరకు చేరిస్తేనే అది ఫుల్ యాక్టివేట్లో ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే మనిషి మహనీయుడు అవుతాడు. దాని కింద ఇంకొకటి ఉంటుంది, పీనియల్ గ్లాండ్ అంటారు, థర్డ్ ఐ. ఓకే. పీనియల్ గ్లాండ్. జ్ఞాననేత్రం వికసించాలి అంటారు. విద్యార్థులలో ఆ జ్ఞాననేత్రము కానీ, ప్రతి వ్యక్తిలో కానీ ఆ జ్ఞాననేత్రం మూసుకొని పోయి ఉంటుంది. అందుకే మేధాశక్తి పెరగాలి అని అంటే మన యొక్క ప్రాణము బ్రెయిన్కు, ఆ సెల్స్కి వెళ్ళే విద్య నేర్చుకుంటేనే వాళ్ళు యాక్టివ్లో ఉంటారు. ఫస్ట్ తమో గుణం పోతుంది. తమో గుణం అంటే వాడు పడుకోవడము, నిద్రపోవడము, బుక్ పెట్టగానే ఆవలింతలు చేయడము, చదవాలనే ఇంట్రెస్ట్ లేకపోవడం, వీళ్ళందరూ విద్య నేర్చుకున్నారనుకోండి, వాళ్ళ బ్రెయిన్ హై షార్ప్ అవుతుంది. విద్య నేర్చుకుంటేనే కాదండి, ఇదేదో చెప్పేసితే అయిపోయేది కాదు, నిత్య సాధన చేయాలి. ఎట్లయితే చదువుకోవడం ఎట్లా నిత్య సాధననో, దీనికి కొంచెం టైం కేటాయించుకొని ఆ స్టూడెంట్స్ పర్టికులర్గా ఈ విద్యను ఆచరిస్తే సైంటిఫిక్గా వాళ్ళు ఎదుగుతారు అన్నది నిజం. ఇదే రీజన్ ఒక వ్యక్తి పూరు, ఒక వ్యక్తి క్లెవర్ అనడానికి. అందుకే ఈ మధ్యన మన యాడ్స్లో కూడా చూస్తున్నాం, పలానా కొన్ని బ్రాండ్స్ వాళ్ళు టీవీలో ఇస్తారు, ఈ పౌడర్ తినేస్తే పాలలో కలుపుకొని తాగేస్తే బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి, మన గ్రాఫిక్స్లో చూపిస్తూ ఉంటారు, హైట్ పెరుగుతారు అని చెప్పి. మీరు అవి పెరగరో ఇక జనాలకు తెలుసు. కానీ మన యొక్క ప్రాణ గమనం ఇక్కడికి రీచ్ అవుతేనే, బ్రెయిన్కి వెళ్తేనే అతడు అద్భుతమైన తేజోమయ సంపన్నుడిగా వెలుగొందుతాడు. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్. మీకు మన ఒక సెవెంత్ సెన్స్ సినిమా వచ్చింది, తమిళ్ సెవెంత్ సెన్స్ అని. బోధిధర్మ యొక్క డిఎన్ఏ ఇప్పుడు కూడా తీసుకొచ్చి దాన్ని యాక్టివేట్ చేయొచ్చు అనేది. డిఎన్ఏ లెవెల్లో ఈ క్రియ చేస్తే మార్పు వస్తుంది. అంటే దాని అర్థమైంది, ప్రతి మనిషిలో ఋషి రక్తం ప్రవహిస్తుంది. మనమంతా ఋషుల సంతానమే. మార్కండేయ మహర్షి నుంచి వచ్చిన ఒక వంశవృక్షం ఇవాళ పద్మశాలి సంఘం వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మార్కండేయ ఋషి రక్తాలు మీలో ప్రవహిస్తున్నది, ఆ ఋషి మీలో జీవించే ఉన్నాడు. ఈ సాధన ద్వారా కనీసం ఆ మహాత్ముడంతా కాకుండా కొంతమైన అద్భుతంగా మనం ఆ మహానుభావుడి యొక్క శక్తులను మనం పొందవచ్చు అని. అట్లనే ప్రతి మనిషిలో ఒక ఋషి గోత్రోద్భవస్య అని ఉంటారండి. ఒక శివ ఋషి గోత్రోద్భవస్య, చెరుకుల ఋషి గోత్రోద్భవస్య ఇట్లా అంటారు. అంటే ప్రతి మనిషిలో ఋషి ఉన్నాడు. అట్లనే ఈ బ్రెయిన్ ఎప్పుడైతే ఈ ప్రాణవాయువు పోతూ ఉంటుందో, ఆ నిద్రాణమై ఉన్న శక్తులు మేల్కొల్పబడతాయి.
నిద్రాణమై ఉన్న శక్తులు మేల్కొల్పబడతాయి. అంటే అతని లోపల ఒక వ్యక్తిలో సూపర్ సింగర్ ఉంటాడు. ఈ సాధన చేస్తే అతనిలో ఉన్న గొప్ప సింగర్ బయటకు వస్తాడు. ఈ సాధన చేస్తే అతనిలో చదువు అంటే ఎంతసేపు ఈ రూమ్లలో వేసి చదివించే చదువులు కాదని నేను అసలు చదువు మేధస్సు అంటే అతడు జీవితంలో గొప్ప స్థాయికి చేరే విద్య. అది ఏదైనా కావచ్చు. అతను ఎందులో ఒకదంటే మాస్టర్ కావచ్చు. ప్రతి ఒక్కరూ ఒకటి కాలేరు, అందరూ ఐఏఎస్లు కాలేరు. కాబట్టి వారు దేనికోసం నిర్ణయించబడ్డారో దాన్ని మేల్కొల్పే విద్య ఇది. అంటే అంత బ్రెయిన్ షార్ప్ అయ్యి అందులో మాస్టర్ అవుతాడు. కాబట్టి విద్యార్థులకు ప్రతి తల్లిదండ్రులు ఈ మహాప్రాణ విద్య నేర్పించాలి. దీన్నే నేను మేధో దీక్షగా ఇస్తూ ఉంటాను. అంటే ఇది నేర్చుకోవాలంటే ఇక్కడికి రావాల్సిన రాజశ్యామల పీఠం, రాజశ్యామల పీఠంలో రాజశ్యామల అమ్మవారు ఉంటుంది. ఈ అమ్మవారు కూడా విద్యాప్రదాత. మనకి ఇప్పుడు కాళిదాసు ఉన్నారు. కాళిదాసు అజ్ఞాని, నాలుక కోస్తే అక్షరం రాదు. కానీ రాజశ్యామల అమ్మవారు ప్రత్యక్షమై అతని నాలుక మీద బీజాక్షరాలు రాసేసరికి శ్యామలా దండకాన్ని అనర్ఘలంగా మీకు పాడుతూ ఉంటాడు. ఆ శ్యామలా దండకం విన్నా కానీ విద్యార్థులలో ఆ మేధస్సు ఉద్భవిస్తుందని మనకు ఎంతోమంది పండితులు కూడా చెప్తూ ఉంటారు. శ్యామలా దండకం యొక్క పవర్ అది. అటువంటి శ్యామలాదేవి ఆలయంలో అటువంటి విద్యార్థులు, ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులకు ఉచితంగానే మేధో దీక్ష నేను వాళ్ళకు ఇంకొంచెం ఏంటంటే ఈ మహాప్రాణ విద్యకు ఇంకొంచెం శ్యామలాదేవి యొక్క బీజాక్షర సహితంగా కొంచెం ఆ విద్య పర్పస్లో కొంచెం దాన్ని యాడ్ చేసి కొంచెం చెప్పాల్సి ఉంటుంది. సో వాళ్ళకు రెండిటికి యూజ్ అవుతుంది అన్నట్టు విద్యార్థుల పర్పస్లో. ఈ రకంగా విద్యార్థులు గనక తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనము సనాతన ధర్మాన్ని విద్యార్థుల నుంచి దూరంగా తీసుకుపోతున్నాం. ఆ సనాతన ధర్మాన్ని నేర్పే వాళ్ళు కూడా లేకుండా అయిపోయారు గృహాలలో. ఇదేంటంటే అతన్ని విద్యార్థికి విద్య చదువుకో అని ఇబ్బంది పెట్టే బదులు విద్యను వికసింపజేసే క్రియను వాళ్ళకి నేర్పితే వాళ్ళే అద్భుతమైన రీతిలో వాళ్ళు తయారవుతారు. మీరు ఇవ్వాల్సింది వాళ్ళకి ఏం లేదు, ఇది ఇవ్వండి, ఈ విద్యను అందించే పని చేయండి. వాళ్ళు ఎంత అద్భుతమైన వ్యక్తులుగా సొసైటీకి యూజ్ అయ్యే ఒక గొప్ప వ్యక్తులుగా తయారవుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్ళు కావచ్చు, డిగ్రీ, ఇంటర్, 6th క్లాస్ ఆన్వర్డ్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు. విద్యార్థులలో అయితే 100% వాళ్ళకి చాలా మేలు చేస్తుందండి ఈ విద్య. ఎందుకంటే విద్య కోసం ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళకి మీరు ఉచితంగా ఈ ప్రాణయోగిని అందించదలుచుకున్నారు కాబట్టి చాలా ధన్యవాదాలు. ఓకే.